చీన్ టపాక్ డమ్ డమ్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఈనాటి వివాహ భోజనము కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. నమస్కారం. నమస్కారం. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే రేషన్లో కోళ్ళు ఇస్తారని చెప్పాను కదా, కోళ్ళకి అవి ఎలా ఉంటాయో ఓపెన్ చేస్తే చూపెడదామని చేస్తున్నాను ఈ వీడియో. చాలా మంది తెలుసు ఈ గల్ఫ్లో, కోవిట్లో కానీ వేరే వేరే కంట్రీలో ఈ గల్ఫ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకైతే తెలుసు కోళ్ళు ఎలా ఉంటాయి అనేసి. ఇండియాలో ఉన్న వాళ్ళు తెలియదు కదా, వాళ్ళకైతే తెలుసుకుంటారని చూపిస్తున్నాను. అయితే ఇలా ప్రాక్టీస్ అవుతాయి అనమాట. ఈ వీడియో అయితే కోళ్ళ దగ్గర స్టార్ట్ చేశాను, ఎక్కడి వరకు వెళ్తుందో నాకైతే తెలీదు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కోడి అయితే ఇలా ఉంటుంది అనమాట. 900 గ్రాములు కోడి వచ్చి అయితే కేజీ, ఖచ్చితంగా కేజీ ఉంటుంది. ఇదైతే 100 గ్రాములు తక్కువ ఉందన్నమాట కేజీకి. కవర్ ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటుంది అనమాట. వచ్చిందండి వయ్యారి. వచ్చిందమ్మా వయ్యారి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? చాలా రోజుల తర్వాత వచ్చింది మా ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. ఇంచక్క అంటది హాయ్ ఫ్రెండ్స్ అని. నాకే భయం, ఏమనుకుంటారు ఏంటో అనేసి మాట్లాడటానికి. ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ కట్ చేసుకోవాలి, తోక ఏక అన్ని కట్ చేసుకుని లోపల మొత్తం క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట. క్లీన్ చేసి ఉంటుంది కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే మొత్తం అంతా తీసేసి క్లీన్ చేసి ఉంటుంది లోపల, ప్యాక్ చేసేసి ఇస్తారంట. ఇదైతే మన ఇంటి కూడా అయితే మాంసం కొట్టు కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. ఏం చేస్తాం కర్మ, ఇక్కడికి వచ్చాక మాంసం కొట్టు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మనసుకు పీస్ లెక్క. నేను ఎప్పుడైనా మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళావంటే ఇండియాలో, మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళావు ఎప్పుడైనా? మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళావా అంటున్నాను ఎప్పుడైనా? మన ఇంటి పన్నెండు దగ్గర మా వాళ్ళు వెళ్తారు, అడగడానికి వెళ్తారు. ఏం చేస్తాము, పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉండి మరి ఏదో బూత్ బంగ్లాగా ఉండరు. నా బంగ్లా చూస్తే నీకేమో బూత్ బంగ్లా లాగా ఉండే, పాడుబడ్డ బంగ్లా లాగా. కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయి ఇలా అయితే ఉంటాయి. ఇదైతే మళ్ళీ నీట్గా కడిగేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పీసుల కింద కట్ చేసేసుకుని మాంసం 1 పీస్ 1 రూపీ. ఇదైతే వెనిగర్ అన్నమాట. వెనిగర్ దీన్ని అరగదు కళ్ళు అంటారు. కొంచెం వేసి
కోయిటల్స్. ఇక ఫైనల్ గా కొంచెం వెనిగర్ ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి 5 నిమిషాల తర్వాత నీట్గా కడిగేసి ఇలా నచ్పూస్ అయితే చేశాను అనమాట. దీన్ని అరబీలో నచ్పూస్ పిజ్జాస్ అంటారు. అది నచ్పూస్ పిజ్జాస్ ఎలా చేయాలనేసి నేను ఫుల్ వీడియో అయితే ఛానల్ అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అవుద్ది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వీడియో ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. అలాగే చికెన్ అయితే కోయిటల్కి ఇచ్చిన రేషన్లో కోయిటల్కి ఇచ్చిన చికెన్ అనమాట. ఇది రేషన్ ఏమిస్తారని కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదైతే కోయిటల్కి అనమాట. మాకైతే మన ఇండియా ఫుడ్ అయితే సపరేట్గా మేము చేసుకుంటాము. మేము ఏం ఫుడ్ చేసుకున్నాం మన ఇండియా ఫుడ్ అది కూడా చూపిస్తాను, చూసేయండి. అన్ని పెట్టినా అట్లా అన్ని పెట్టేసి తట్ట అంటే ఏమంటారు తెలుసా మా ఊర్లో? అన్ని పెట్టేది తట్ట అంటే కోల్డ్గా పెట్టిన తట్ట అంటాం మేము. మీరేమో ప్లేట్ని తట్ట అంటారు. ఏమో ఈరోజు వైట్ రైస్ సమంత మయ్యకిలేంటి కొబ్బరి పచ్చడి. టుడే స్పెషల్ చికెన్ ఫ్రై. గ్రేవీ లేకుండా అలాగా ముక్కల కింద ఫ్రై అన్నమాట. ఇవి మాకు ఈరోజు చేసుకున్న వంట. ఇది కొబ్బరి పొడి మా ఫ్రెండ్ తెచ్చింది. కొబ్బరి ఏమంటారు దీన్ని? కొబ్బరి పొడా తాలింపు పెట్టు. అదే కోకోనట్ పౌడర్. శ్రీలంక డిష్ అదా? మాది అది సరి వడ్డించు. నేను సహజాన్ని వడ్డించా కొబ్బరి పొడి వాసన చేసా. కొబ్బరి పచ్చి వాసన తీసుకొని అక్కడైపోతుంది. మాట్లాడుకుంటున్నా ఇంకా ఒప్పులేదు కదా. ఒకరోజు 4 అవుతుంది, ఒకరోజు 6 అవుతుంది. 4 అవుతుంది అయింది. మరి నాకేం తడవ చేస్తుంది పుల్లా బాగుంది చెప్పగా ఉంది. ఇంకా కలిసి తింటాను రోజు కాటుకోవాలి. మాకైతే ప్రతిరోజు ఇదే టైం అవుతుంది అనమాట. కనీసం 4 అయిపోద్ది, ఒక్కోసారి అయితే 5 కూడా అయిపోద్ది. ఇది మధ్యాహ్నం భోజనం అనమాట. అదే మన ఇండియాలో మన ఇంటి దగ్గర అయితే 1 గంటకి 2 అయితే తింటాము. ఇక్కడైతే అలా ఉండదు. సాయంత్రం 4-5 ఆ టైం అయిపోద్ది. మాకనే కాదు కోయిటలలో పనిచేసే ప్రతి ఆడవాళ్ళకి కూడా ఇదే పరిస్థితి అనమాట. ఇదే టైం అవుతుంది. అందరూ అనుకుంటారు ఇండియాలోను ఏదో సంపాదించేస్తున్నారు కోయిటలని. సరైన ఒక్కొక్కరికి సరైన తిండి ఉండదు. ఉన్నా కూడా టయానికి తినడానికి ఉండదు, టయానికి నిద్ర ఉండదు అనమాట.
ఈ గల్ఫ్ లో ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఈ గల్ఫ్ లో కష్టపడుతున్నారంటే ఎంత ఊపట్టి వాళ్ళ ఫ్యామిలీ కోసమో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసమో కానీ ఏదో లక్షలు కోట్లు సంపాదించేసి వెనకే చేసుకుందాం ఎదే చేసుకుందాం అని కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కామెంట్లు చాలా దరిద్రంగా ఎడుతున్నారనమాట. వాళ్ళకి అర్థం కావడం కోసం ఇదంతా మాట్లాడవలసి వస్తుంది. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త. రియాక్షన్ చూడ. సర్లేండి అదంతా పక్కన పెడితే వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.